అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు దుంపదెంచడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరాగాళ్ళు అందరు వచ్చిందారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది పోటీ ఏంద్రా? బడి సరే, ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా రెండెక్కం రెండు చదువు. సార్ రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్లు అది చదువు. ఇదిగోండి సార్, ఇన్నుండి. రెండెక్కం రెండు, 2 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. రెండెక్కం ముగిస్తే మూడెక్కని ముహూర్తం చాలా బాగుంది. ఆపురా నీ ఎక్కాలాపు. అది ఎక్కాలా మంత్రాలే? ఏం చదువుతున్నావు నువ్వు? కూర్చో, తప్పుడు కూర్చో. ఒరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరు కూడా పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంది వాడి పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ నువ్వు లేవు. లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఏనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 10 5 3 15. అరే 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 5 7 35 5 8 45 5 9 45 5 10 50 5 7 35 5 8 45 5 10 50 ఆపుర్రా. ఇది దండం పెట్టి ఆపుర్రా. ఇక ఎక్కాలి వాడుడు, దాంతో కోరస్. నా తలకాయ తినేచ్చు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, ఈ కథద్దు, కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిందా? అయ్యాలా వచ్చినా సార్? వచ్చినా. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు. సార్ ఏం చెప్తులు ఇవ్వాలి సార్? గింత చాలా. అరే పందిపప్పు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్కం 3 కొంటాం, 3 2 6 కొంటాం, 3 3 9 కొంటాం, 3 4 12 కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం, రేపు డబ్బాలు బీర్ శిషేల్ పాత ఇనుప సామాన్ కొంటాం, 3 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 వరకు కొంటాం, పాత రేపు డబ్బాలు బీర్ శిషేల్ కొంటాం. అరే ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమతే ఏమద్దు. అబ్బా తలకాయ అంటే మొత్తం ఇంచానవు గారు. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా? వచ్చిండ ఎలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 10 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 10 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 10 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 90 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 22కు మూతి మీద కలిగి 16 32 పన్ను రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదలుగా. అవి ఎక్కాల వార్తలు.
కూర్చో నువ్వు సప్పుడుగా కూర్చో అంతే అద్దు నీ ఎక్కాలి అద్దు నీ కథ అరే భూమలింగం ఏమైనా రాలేదా ఎవరు సార్ అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెల్లి కొడుకు భూమలింగడు వచ్చింది సార్ నిద్రపోతాడు లేపన్నా సార్ లేపురి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్రపోతు సార్ లేపురి లేచినా సార్ లేచినవా ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కం చదువు ఏడెక్కమా సార్ ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా జర నోరు బొంగు పోయింది ఏమనుకోకుండా మరి సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్నుండ్రి చదువు హరియర్యా రఘునందన హరియర్ బొమ్మన లోక సంచారి మధ్యల మారెల్లు మనమందగడ్డ బుద్ధి నేర్పిందనా భూనాంచారి విద్య నేర్పినవాడు వీరనవన్ను చదువు నేర్పినవాడు సాంబశివుడా చేల్ ఈ ఎక్కాలను టిచ్చిన సార్లకు దండాలలో నాయన అగదూడు ఎవరే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు అవ ఏడుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రావా అదో నా దగ్గరికి వచ్చిన నేనెక్కం చదువుమని నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాను ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కం ఏడు అంట జయరామ 714 గంట జయరామ 721 జయరామ నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లాల చూడు ఏ రాష్ట్రాల చూడు 721 ఏ దేశాలు తిరుగు 721 ముల్లోకాలను తిరిగి 721 ఎటు 12 ఆమడ చూడు 721 రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన 721 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 721 చిరంజీవిని అడిగిన 21 వెంకటేశ్వర అడిగిన 21 బాలకృష్ణ అడిగిన 21 నాగార్జున అడిగిన 21 ఏ దొంగను అడిగినా 721 ఏ లంగన అడిగిన 721 దావుద్ ఇబ్రాహిం అడిగిన 721 చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ముళ్ళ ఎంత అంటే గదే 21 చెప్తారు నాయన 721 జయరామ 728 జయరామ 735 జయరామ 730 జయరామ